హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి. ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్ ఫీమేల్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, బ్లాక్లో ఉన్న, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన, సెపరేషన్లో ఉన్న, మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా. సో ఇది వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, ఎక్స్ట్రా రిలేషన్, సో అందరికైతే వర్తిస్తుందండి, ఫీమేల్ మేల్ కూడా. సో టుడే ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. సమస్యలు అనేవి అందరికీ ఉంటూనే ఉంటాయండి. కొన్ని సమస్యలకి ఏంటంటే ఎంత ప్రయత్నించినా కానీ పరిష్కారం అనేది దొరకదు, ఎంత ప్రయత్నించినా కూడా. బట్ అలాంటి సమస్యలు కనుక మీకు ఏదైనా ఉంటే, పరిష్కారం మీకు దొరకకపోయింటే కనుక వీడియోలో మీకు అనిపిస్తుంది కదా. సో షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం అనేది చెప్పబడుతుందండి. గురువుగారు అయితే చాలా చక్కటి పరిష్కారాలు అయితే చెప్తారు. మీరు నమ్మకంతో ఆయనకి కాల్ చేసి మీ సమస్య అనేది చెప్పుకోండి, చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని సమస్యలకు కూడా గురువుగారు సమస్యలకి పరిష్కారం అనేది చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణమైన, ధనం నిలకడగా లేకపోయినా, భార్యాభర్తల మధ్య గొడవలైనా, ఆస్తి తగాదలైనా, అప్పుల బాధలైనా, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు చక్కటి పరిష్కారం అనేది చెప్తారండి. సో నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు కాల్ చేయాల్సిన నెంబర్ 9908224144కి కాల్ చేయండి. ఓకేనా? ఓకే, టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దామండి. అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని. సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. ఇది అందరికీ అయితే వర్తిస్తుందండి. నో కాంటాక్ట్లో ఉన్న, సపరేషన్లో ఉన్న ఎవరికైనా వర్తిస్తుంది. సో రీయూనియన్ లేట్ అయితే బాధపడకండి. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ డెఫినెట్గా రీయూనియన్ అవుతుంది. అది చూడండి, రీయూనియన్ డెఫినెట్గా అవుతుంది. నేను చెప్పిన మాటే కార్డ్స్లో కూడా అదే వచ్చింది ఫస్ట్. ఓకేనా? అంటే ఏంటి, ఇక్కడ మీకు ఏ పర్సన్ వస్తారు? న్యూ పర్సన్ వస్తారా, మీ పాస్ట్ పర్సన్ వస్తారా? అంటే మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. ఓకేనా? చాలామందికి ఏంటంటే న్యూ పర్సన్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి. ఆ పాస్ట్ పర్సన్ మీదే ఎక్కువ ప్రేమ అనేది మనకి పాస్ట్ పర్సన్ మీదే ఉంటుంది, న్యూ పర్సన్ మీద ఎందుకు ఉంటుంది. బట్ ఏంటంటే ఈ పాస్ట్ లైఫ్ అనేది ఒక్కోసారి మనకు కష్టంగా అనిపించినప్పుడు న్యూ లైఫ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఆసక్తి. లేకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతామేమోనని. బట్ ఎక్కువ ప్రేమ అనేది మనకి పాస్ట్ కనెక్షన్ మీదే ఉంటుంది. ఎవరైతే మనం ఇష్టపడ్డామో వాళ్ళ మీదే ఉంటుంది. సో మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి అనేది వస్తారు. వాళ్ళు రావాలనుకుంటున్నారండి మీ లైఫ్లోకి. మీ పాస్ట్ పర్సనే తిరిగి రాబోతున్నారు, ఎంత లేట్ అయినా కూడా. ఓకేనా? సో ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి మీ పర్సన్. కొంత అయితే ప్రయత్నాలు అయితే చేస్తారేమోనండి, మేబీ మీ పర్సన్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోతే కనుక మీతో ఏంటంటే వాళ్ళకి సరదాగా అక్కడికి అకేషన్స్కి అట్లా వెళ్ళాలంటే ఇష్టము. ఎక్కడికైనా సరే సరదాగా మీతో గడపాలంటే సమయం చాలా ఇష్టము. ఇక్కడ మీరు మీ పర్సన్ ఏదైనా అకేషన్స్లో ఎక్కువ టైం కలుసుకొని కూడా ఉండవచ్చు. సో మీ పర్సన్ ఏంటంటే మీతో కలిసిన ఎంజాయ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు సరదాగా ఏ సమయాన్ని గడిపారో ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటున్నారండి వాళ్ళు. అది ఇంకా మీతో గడపాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకేనా? ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్ రాబోతున్నారండి, వస్తారు. మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో, బ్లాక్లో పెట్టుకున్నారో, మాట్లాడట్లేదో, సరిగా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో, సో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు. సో కాంటాక్ట్లోకి వస్తారు. కాల్ అనేది రాబోతుంది. మీరు కాల్ చేసినా కూడా వాళ్ళు మంచిగా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మ్యాక్సిమం వాళ్ళే కాల్ చేస్తారు, చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీరైనా చేయండి, అంటే టైం బట్టి. ఎందుకంటే వాళ్ళల్లో మీతో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళంతా వాళ్ళకి వస్తుంది. బట్ మీరు కొంత సమయాన్ని అనేది వెయిట్ చేయండి. బట్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మాట్లాడకపోయినా, ఒకవేళ మీరు మాట్లాడకపోయినా వాళ్ళు ఏంటంటే మాట్లాడాలనుకుంటున్నారు. సమయం సందర్భం చూసి వాళ్ళు ఖచ్చితంగా మీకు మంచిగా అనేది రెస్పాన్స్ అనేది ఇస్తారండి. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు వాళ్ళకి మీతో చక్కగా హ్యాపీగా గడపాలనిపిస్తుంది. మీతో ప్యాషనేట్ బిగినింగ్ అనేది చేయాలని ఉంది. మీ మీద ప్యాషన్ ఉంది, అంటే అట్రాక్షన్ ఉంది, ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది, ఇష్టం కూడా ఉంది. ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మీ రిలేషన్ ఎండ్ చేశారండి. అంటే నువ్వు నాకు అవసరం లేదని కానీ, కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, మీ నమ్మకాన్ని వమ్ము చేయడం కానీ, ఇలాంటివైతే ఈ పర్సన్ చేశారండి. మిమ్మల్ని బాధ పెట్టారు. సో సడన్గా బ్లాక్లో పెట్టడం, నో కాంటాక్ట్లోకి వెళ్ళడం, మాట్లాడుకుండడం, సైలెంట్గా ఉండడం, విడిపోదామనడం, ఇలాంటివి కూడా చాలామంది చేశారండి. నువ్వు నాకు వద్దని చెప్పడం, వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరిగాయి.
బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఉంటే కొంచెం సెక్యూర్గా ఉంటుందండి వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే మీరు లేకపోతే నాకు ఏమవుతుంది అని అనుకున్నారు, కానీ బట్ వాళ్ళైతే అలా ఉండలేకపోతున్నారు. అంటే వాళ్ళు అలా అనుకొని ఉండొచ్చు, బట్ ఇప్పుడిప్పుడే వాళ్ళు బయట అనేది పడుతున్నారండి. వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళకి రియలైజ్ అనేది అయినట్టున్నారండి. మేబీ చాలామంది రియలైజ్ అయ్యి ఉంటారు మీ గురించి. సో ఇక్కడ బాధ అయితే పడ్డారండి వాళ్ళు. ఏంటంటే మీ మధ్య ఉన్న సెపరేషన్ కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల కానీ వాళ్ళు బర్డెన్గా తీసుకుంటున్నారు. మీకు దూరంగా ఉండడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. బికాజ్ ఈ పర్సన్కి కూడా మీ మీద ప్యూర్ ఫీలింగ్స్ ఉన్నట్టే కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్స్ కారణంగా ఈ పర్సన్ మిమ్మల్ని బలంగా అనేది బాధ పెట్టారు. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే కొంత బాధ పెట్టారండి. ఎండ్ సిచ్యువేషన్స్కి అనేది ఈ పర్సన్ తీసుకొచ్చారు. అయినా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఇంకా మీ రిలేషన్లో ముందుకు వెళ్ళాలనేది అనుకుంటున్నారండి. ఇక్కడ ఎండ్ చేసినప్పటికీ కూడా, మిమ్మల్ని వద్దనుకున్నప్పటికీ, మిమ్మల్ని దూరం చేసినప్పటికీ కూడా ఈ పర్సన్కి ఏంటంటే ఇంకా మీ లైఫ్లోకి మళ్ళీ మీరు గుర్తొస్తున్నారండి వాళ్ళకి. ఎందుకంటే మీ మధ్య మ్యాక్సిమం కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండి ఉండొచ్చు. ఏదైనా మీ మధ్య ఉన్న అట్రాక్షన్, లవ్, ఇష్టం, మెమొరీస్, ఇక్కడ చాలామందికి చాలా ఇయర్స్ నుంచి మీ పర్సన్కి మీరు తెలుసు. అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కొన్ని ఏళ్ళు అయి ఉండొచ్చు, రీసెంట్ అయి ఉండొచ్చు. అంటే రీసెంట్ అనేది మేబీ అయి ఉండొచ్చు అండి, రీసెంట్ కానీ ఇక్కడ ఎక్కువ ఇయర్స్ కూడా కనిపిస్తూ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్, ఇలా అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారండి. వాళ్ళకి గుర్తు వస్తున్నారు, యూనివర్స్ మిమ్మల్ని వాళ్ళకి గుర్తు చేస్తున్నారండి. సో యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, ఏంజల్స్కి. ఎందుకంటే మీ విలువ, మీ ప్రేమ అనేది యూనివర్స్ వాళ్ళకి గుర్తు తెస్తున్నారు. అందుకే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు, ఎందుకంటే మీది డివైన్ కనెక్షన్. సో దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు. బట్ వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటున్నారు. బట్ వాళ్ళు సడన్గా యాక్షన్ తీసుకుంటారు, సడన్గా మెసేజ్ చేస్తారు మీకు. ఓకేనా, కాల్ కానీ, మెసేజ్ కానీ, యాక్షన్ కానీ, సడన్ యాక్షన్ అనేది ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మీ పర్సన్ ఏంటంటే ఎంత మాట్లాడించినా కూడా మాట్లాడరు అనమాట. మెసేజ్ల మీద మెసేజ్లు మీరు పెడుతూ ఉంటారు, అవి చూస్తారు, రిప్లై ఇవ్వరు. లేకపోతే ఏంటంటే బ్లాక్లో వేస్తారు, సైలెంట్గా ఉంటారు. ఏంది అని ఎంత మొత్తుకున్నా కూడా నోట్లో నుంచి మాట కూడా రాదు కొంతమందికి. ఎందుకంటే అంతగా సైలెంట్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు మీతో మాట్లాడకుండా. బట్ వాళ్ళ మనసులో అయితే మీ మీద ఇంట్రెస్ట్ ఉంది, బట్ అది చెప్తే కదా తెలుస్తుంది. వాళ్ళేమో చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఈగో ఉంది, యాటిట్యూడ్ ఉంది. అది పక్కన పెడితే వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఆ తర్వాత చెప్దాం, నాలో ఉన్న ఫీలింగ్స్ నేనేంటో నాకు తెలుసు, నా ఫీలింగ్స్ ఏంటో నాకు తెలుసు, ఆ పర్సన్ అంటే ఇష్టం అన్న సంగతి నాకు తెలుసు, నేను తర్వాత అయినా చెప్పి తనని కన్విన్స్ చేసుకోగలను అనేది ఒక ఉంటుందండి వాళ్ళకి మైండ్. సో దానివల్ల ఏంటంటే ఆలోచన ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడైతే చెప్పలేకుండా ఉండి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కూడా బాగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు, బాధపడుతున్నారు. కొంతమంది ఏడ్చి కూడా ఉంటారు మ్యాక్సిమం, కొంతమంది అండి. అంటే అందరూ, ఎందుకంటే ఇక్కడ కొంతమంది ప్రాక్టికల్ కనిపిస్తున్నారు. ప్రాక్టికల్గా ఉండే వాళ్ళకి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి, కానీ మనసులో ఉంటాయి. మనసులో బాధ అనేది ఉంటుంది, పైకి చూపించలేరు, మీ ఎదుటి కూడా చెప్పలేరు, కానీ లోపలైతే వాళ్ళు మనిషే కాబట్టి వాళ్ళకు కూడా బాధ అనేది ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే ఎమోషన్ క్యారీ చేస్తూ ఉంటారు కదా మీలాగే. సో ఏంటంటే ఈ పర్సన్కి మీరు మళ్ళీ గుర్తు రావడానికి, మళ్ళీ మిమ్మల్ని కావాలనుకోవడానికి రీజన్ వచ్చేసి వాళ్ళు ఎవరితో ఉన్నా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది, సాటిస్ఫాక్షన్ అనేది రావట్లేదండి. దట్స్ వై, అందువల్లే మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. సో దానివల్ల మాత్రమే వాళ్ళు ఏంటంటే ఒంటరిగా ఫీల్, ఎంతమందిలో ఉన్న ఒంటరిగానే ఫీల్ అవుతున్నారు. సో ఈ లోన్లీనెస్ నాకు ఎందుకు వస్తుంది, నేను ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని వెతికితే కారణం మీరు లేకపోవడం వల్ల వాళ్ళు అలా అవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి, రొమాంటిక్గా మీతో గడపాలనుకుంటున్నారు. ఈ పర్సన్కి ఏంటంటే మీరు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్కే, అసలు వాళ్ళ లైఫే ఏంటంటే కొంతమందికి వాళ్ళకి లైఫ్లో ఎంతో బర్డెన్స్ ఉన్నాయండి. అవి ఏవైనా కావచ్చు, హెల్త్ ఇష్యూస్ అయినా, మనీ ఇష్యూస్ అయినా, ఫ్యామిలీ గొడవలైనా, ఏమైనా అయి ఉండొచ్చండి. సో వాటి వల్ల ఏంటంటే అసలుకే వాళ్ళ పరిస్థితి బాగోలేదు. దానివల్ల ఏంటంటే మళ్ళీ మీతో గొడవలు, మళ్ళీ మీరు వాళ్ళకి దూరంగా ఉండడము, ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద హెడేక్ లాగా ఉన్నాయి. తట్టుకోలేకపోతున్నారు ఈ పెయిన్ని. వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి బర్డెన్స్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. సో వెయిట్ చేస్తున్నారండి వాళ్ళు కూడా. చాలా అంటే చాలా లెసన్స్ అనేది యూనివర్స్ నేర్పారండి. మీ పర్సన్కి అర్థమైందండి, వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళకి మ్యాక్సిమం అర్థమైంది. సో వాళ్ళు అర్థం చేసుకొని నెక్స్ట్ మీ లైఫ్లోకి అనేది అడుగు పెడతారండి. వాళ్ళు కొంత మారి వస్తారు మీ లైఫ్లోకి. సో ఈ పర్సన్కి ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అనేది అయినాయి. ఆ గొడవల్లో మీ పర్సన్ ఏం చేశారు అంటే
తప్పు వాళ్ళదైనా సరే నీదే తప్పు, మీదే తప్పు, నాది కాదు, నీదే తప్పు అని తప్పంతా మీ మీద అయితే వేసి వెళ్ళారండి వీళ్ళు. అంటే వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు ఇక్కడ ఒప్పుకోరు. అంటే ఏదైనా చేయనియండి, వాళ్ళే గెలవాలి. ఓకేనా? ఏ మాటలైనా సరే, చేష్టలైనా సరే వాళ్ళే గెలవాలి. వాళ్ళు ఎదుటి వారిని గెలవనీరు అనమాట. ఏది అయినా సరే వాళ్ళే విన్ అవ్వాలన్నమాట. సో ఆ టైప్ మెంటాలిటీ ఈ పర్సన్ది. ఈ పర్సన్ ఏంటంటే తప్పైనా న్యాయమైనా ఏదైనా సరే, తప్పైనా సరే వాళ్ళదే కరెక్ట్ అంటారు. ఇంకోటి ఏంటంటే మీ మధ్య గొడవలు అయినాయి కదా, ఇక్కడ చాలా మందికి పోలీస్ కేసులు కూడా పెట్టుకొని ఉన్నారు. గొడవలు అయినాయి, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, తగాదాలు, ఇక్కడ ఆస్తి తగాదాలు, డబ్బులు గురించి, మనీ గురించి కోర్టు కేసులు వేసుకోవడం, ఆస్తి తగాదాలు అవ్వడము. సో ఇవన్నీ అయితే అయినాయండి పోలీస్ స్టేషన్. కొంతమందికి అయితే డైవర్స్ అయినాయి, డైవర్స్ కేసు నడుస్తూ ఉంది, పెండింగ్లో ఉంది, డైవర్స్ కేసు కూడా నడుస్తూ ఉంది. ఆల్రెడీ డైవర్స్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు, లేదా డైవర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లయితే కనిపిస్తుందండి. బాగా గొడవల్లో కూడా ఉన్నారు, పోలీస్ స్టేషన్లో అట్లా కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇంకా అంత తెలివి అనేది వాళ్ళకి రావట్లేదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పిల్ల చేష్టలాగా వాళ్ళ ఆలోచనలు అనేవి మీ అంత బాగా తెలివిగా ఆలోచించలేకపోతున్నారు. ఏదో చిన్నపిల్లల మెంటాలిటీ అండి వీళ్ళది. ఎందుకంటే వీళ్ళు ఏ చేసినా అలాగే చేస్తుంటారు. పెద్దగా ఆ డిసిషన్ అనేది ఇది డిగ్నిఫైడ్గా ఉండదు. కానీ వీళ్ళ ప్రేమ మాత్రం మీ మీద జెన్యున్గానే ఉంటుందండి. వీళ్ళ తీసుకునే నిర్ణయాలు తిక్కగా ఉంటాయి. ఏంటంటే ఆ టైంకి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకేం అర్థం కాదు. ఏదో వస్తే నోటికి అది మాట్లాడటం, ఆ కోపం వస్తే ఏదొస్తే అది చేయడం అనుకుంటారు. బట్ వాళ్ళ మనసులో ఏంటంటే మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా జెన్యున్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే 100% మీరు ఇస్తారు, వీళ్ళు ఏంటంటే సమయం రాగానే వీళ్ళు హ్యాండ్ ఇస్తారనమాట. అలా అని జెన్యున్ కానీ కాదు, జెన్యున్ ఉన్నారు. బట్ ఏంటంటే సిచ్యువేషన్స్కి వీళ్ళు భయపడతారు. వాళ్ళు అమ్మో నేను ఇక్కడ ఇలా ఉండకూడదు, ఓడిపోతానేమో అన్నట్టుగా ఏంటో సడన్గా వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించి అలా చేస్తుంటారండి వీళ్ళు. బట్ వీళ్ళకైతే ప్రేమ అయితే ఉంది, మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారండి. మిస్టేక్స్కి అయితే రియలైజ్ అయినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళకి దారి కనిపించట్లేదు మీ దగ్గరికి రావడానికి. అంటే కొంతమంది పాస్ట్లో మిమ్మల్ని చాలా మాటలని బాధ పెట్టి కనుక ఉంటే కనుక సో మళ్ళీ ముఖం ఎలా చూపించాలి, ఎలా మాట్లాడాలి, నేను చాలా ఆశయించుకున్నా, చాలా కొట్టాను, తిట్టాను, చాలా అన్నాను, ఇప్పుడు నేను ఎలా ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉంది, మీరు కూడా అవకాశం ఇస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి అటువైపు వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానీ ఏదన్నా ఉంటే కనుక ఆ ఇష్యూస్ వల్ల కొంతమంది ఆగిపోతున్నారు. మీ దగ్గరికి ఎలా రావాలనేది ఏంటి దారి అయితే కనిపించట్లేదండి ఇక్కడ మీ పర్సన్కి. బట్ డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా కనిపిస్తూ ఉందండి. 2 times వచ్చింది. సో క్లైమ్ చేసుకోండి, ఎందుకంటే ఎందుకైనా మంచిది, క్లైమ్ అయితే చేసుకోండి. ఇక్కడ మ్యారేజ్ 2 times అయితే రాబోతుంది. సో వచ్చింది. ఇక్కడ న్యూ బిగినింగ్ అనే కార్డు కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరు మీ పర్సన్ కలుసుకుంటారు. అంటే ఎన్ని డేస్ నుంచి ఉన్నారో, ఎన్ని మంత్స్ నుంచి ఉన్నారో, ఎన్ని వీక్స్ నుంచి ఉన్నారో మీరు మీ పర్సన్ దూరంగా, ఆ దూరానికి ఎండ్ కార్డ్ అనేది పడబోతుంది. మీరు మీ పర్సన్ అనేది కలుస్తారండి. ఓకేనా? డెఫినెట్గా ఎమోషనల్ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇన్నాళ్ళ నుంచి మీరు ఎదురు చూస్తున్న మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. హ్యాపీగా ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకుంటారు, ప్రేమగా. ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ. సో క్లైమ్ చేసుకోండి డెఫినెట్లీ. మీ పర్సన్ ఏంటంటే మనీ మైండెడ్, మనీ కూడా వాళ్ళకి అవసరం అయి ఉండొచ్చు. సో మీ పర్సన్లో మార్పు అనేది జరుగుతుందండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా కష్టపడే వ్యక్తి కూడా. చక్కగా వాళ్ళ వర్క్ అనేది వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. చక్కగా మాట్లాడగలరు ఎదుటి వాళ్ళతో. ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడాలనుకుంటున్నారు. సో మాట్లాడినప్పుడు ఏంటంటే చక్కగా మాట్లాడండి. ఏంటంటే అర్థం చేసుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఈ పర్సన్ కావాలి అనుకుంటే మాత్రం కొంత మీరు కూడా ఏంటంటే కొంచెం తగ్గాలి. ఏదైనా సరే మీ మెంటాలిటీ తగ్గించుకోవాలి. అంటే ఏదైనా అన్ని తప్పులు వాళ్ళని కొంచెం అనేది అంటే అర్థం చేసుకోవాలి ఎదుటి మనిషిని. ఆ పర్సన్ కావాలి అనుకుంటే కొంచెం క్షమించడం కానీ అలాంటివి అయితే ఉండాలి. ఎందుకంటే ఆ పర్సన్ మీకు కావాలనుకుంటేనే ఇక్కడ అది చేయాలి. సో ఈ పర్సన్ అయితే మాట్లాడాలనుకుంటున్నారండి. ఇది డివైన్ మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు, మిమ్మల్ని కలపబోతున్నారు డివైన్. సో గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, డివైన్ ఖచ్చితంగా మమ్మల్ని కలుపుతారు. ఇది డివైన్ కనెక్షన్ అండి. సో ఎటు పోయినా, ఎక్కడికి పోయినా, ఎన్ని మంత్స్ అయినా, ఎన్ని డేస్ అయినా మీ పర్సన్ మీ దగ్గరకు డివైన్ కలుపుతారు. వాళ్ళని కలిపే ప్రయత్నంలో వాళ్ళు మారాలండి. వాళ్ళలో మార్పును తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతారు. మార్పు రావాలి కదా, వాళ్ళకి మార్పు కోసం చూస్తారనమాట. వాళ్ళు ఎంతవరకు మారుతారు ఈ సెపరేషన్లో అని. సో వాళ్ళ మార్పు కనిపించినప్పుడు డివైన్ ఖచ్చితంగా కలుపుతారండి. సో మీరైతే
మీ పర్సన్ అయితే మీతో మాట్లాడడానికి వస్తారు, మాట్లాడతారు. సో క్లియర్గా ఏంటంటే అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి, తెలివిగా ఉండండి, చక్కగా మాటలు జాగ్రత్తగా మాట్లాడుకొని కన్వర్సేషన్ అనేది ఒకరికొకరి మనసిప్పి మాట్లాడుకోండి, మన కన్విన్స్ చేసుకోండి. అట్లా ఒక కన్వర్సేషన్ అనేది జరగబోతూ ఉందండి ఫ్యూచర్లో. ఓకేనా? యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్స్ గురించి. సో వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు, మీరు చాలా బర్డెన్గా మీరు కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చండి. ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వస్తారు అని చాలా నిరాశ కనిపిస్తుంది. సో జడ్జిమెంట్ కార్డు వచ్చిందండి, మీ నిరాశకి చెక్ పడినట్టే. సో డోంట్ వరీ, మీ పర్సన్ వస్తారు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది మీకు మీ పర్సన్కి ఉంటుంది. సో మీరైతే వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ అసలు లైఫ్లో కరెక్టేనా ఈ పర్సన్ నాకు అని ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ని వదిలిపెట్టాలని కూడా మీకు లేదు. డెత్ కార్డు వచ్చింది, మీరు మారుతున్నారండి. మీలో మార్పు కూడా వస్తుంది. అంటే మీ పర్సన్ మీద ఇంతకుముందు కోపం ఉంటే కనుక ఇప్పుడు తగ్గుతుంది. మళ్ళీ మీ పర్సన్తో కాంటాక్ట్ అవ్వాలని మాట్లాడాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఘోరంగా బాధ పెట్టారండి. అది మీరు మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీకి బోలెడంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిమ్మల్ని బాధ పెడితే మీకు బాధే కదా. అంతగా మిమ్మల్ని బాధ పెట్టారు. ఈ పర్సన్ ఏంటంటే టోటల్ వాల్యూ థర్డ్ పర్సన్కి ఇచ్చేసేసి వాళ్ళ ఫ్యామిలీకో థర్డ్ పర్సన్కో ఇచ్చేసి ఇక్కడ మిమ్మల్ని మాటలు అనేవి అన్నారండి. సో దానికి ఏంటంటే ప్రియారిటీ అనేది మీకు లేకపోయేసరికి మీకు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ మీకు ఏంటంటే ఈ కనెక్షన్ ఉంటుందా లేదని భయం అండి. ఈ పర్సన్ వస్తారా, కమిట్మెంట్ ఇస్తారా, లైఫ్ లాంగ్ ఉంటారా అని ఒక భయము, మనశ్శాంతి లేదు. ఇప్పుడు మీకు మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు మీరు. సో ఆలోచిస్తున్నారు, ఒక హోప్తో ఉన్నారండి. ఈ టవర్ మూమెంట్ ఏదైతే జరిగిందో అది మీరు తట్టుకోలేకపోతున్నారు. సో చాలా ఏడుస్తున్నారు, డిప్రెషన్కి వెళ్తున్నారండి. ఏదైతే మీ పర్సన్ మీరు విడిపోయారో మీరు చాలా డిప్రెషన్కి అయితే వెళ్తున్నారండి. సో ఆలోచిస్తున్నారు. మీ ఇంట్యూషన్ మీకు ఒకటి చెప్తుంది, అది వినండి. సో మీరు కూడా సైలెంట్గానే ఉన్నారు. మీ పర్సన్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో అలానే ఉన్నారు. ఇక్కడ చెప్పాను కదండి, కోర్టు కేసులు, డైవర్స్ కేసులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, పోలీస్ కేసులు ఇవి కూడా. జస్టిస్, న్యాయం అనేది మీకు జరగాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా కేర్, లవ్ అన్నీ ఇచ్చారు, హెల్ప్ అన్నీ చేశారు ఈ పర్సన్కి. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇంత ప్రేమించినప్పుడు నా ప్రేమ నిలబడకుండా పోతుందా, ఇన్నాళ్ళ రిలేషన్ వేస్ట్ అయిపోతుందా, ఇంకా ఇన్నాళ్ళు నా రిలేషన్కి వాల్యూ లేదా, నాకు న్యాయం జరగాలి, నేను అన్యాయం అయిపోతాను లేకపోతే అని మీరు బాధపడుతున్నారు. మీకు న్యాయం జరగాలనుకుంటున్నారండి. సో డెఫినెట్గా మీ పర్సన్ మీకు న్యాయం చేస్తారు, వాళ్ళు వస్తారు. ఓకేనా? డోంట్ వర్రీ. మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారని మీరు ఈరోజు బాధపడుతున్నారు. అంటే వాళ్ళు మీ మెసేజ్లకి మరి ఒకప్పుడు ఇచ్చారు, ఇప్పుడు రిప్లై ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. సో వాళ్ళు రూడ్గా మాట్లాడుతున్నారు మీతో. ఒకవేళ మాట్లాడండి, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు వాళ్ళు. సో అది మీకు ఏంటంటే చాలా పెయిన్గా ఉంటుందండి. సో అది మీరు తీసుకోలేకపోతున్నారు. బట్ ఏంటంటే మీ పర్సన్ని మీరు ఇంకా 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 ప్రేమిస్తున్నారు, కలవాలనుకుంటున్నారు. చూడండి, 6 ఆఫ్ కప్స్. సో డెఫినెట్లీ మీ పర్సన్ని మీరు కోరుకుంటున్నారు. ఎంత కోపం ఉన్నా సరే మీ పర్సన్ కోసమే మీరు ఈ వీడియో చూస్తున్నారు. డెఫినెట్లీ మీకు కోపం ఉండొచ్చు, బట్ ఏంటంటే ఈ పర్సన్ మీద ప్రేమ అంత తేలిగ్గా పోదండి. ఎందుకంటే మీరు చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అయినా సరే, మేల్ అయినా సరే, మీకు అంత గొప్ప ప్రేమ అనేది మీ పర్సన్ మీద ఉంది. సో దానివల్ల మీ పర్సన్ని మీరు వదులుకోరే. మీ ప్రేమ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు. ఇక్కడికి ఒకరికొకరికి ఎనర్జీస్ పాస్ అవుతూ ఉంటాయి, ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తు చేసుకుంటారు, అక్కడ మీ పర్సన్కి కనెక్ట్ అవుతాయి, మీ పర్సన్ గుర్తు చేసుకున్నప్పుడు మీకు కనెక్ట్ అవుతాయి. సో మీకు ఏంజల్స్ నెంబర్ కనిపిస్తూ ఉంటాయి అంటే 111, 222 ఎక్కువ కనిపిస్తూ ఉంటే 888 కూడా. 888 ఏంటంటే మీ అంటే బ్రేకప్ అయిపోయినా సరే, దూరంగా ఉన్నా సరే, ఇప్పుడు నో కాంటాక్ట్ లేకపోతే తిరిగి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే సూచన అనమాట 888, 111, 222. వీటికి వేరే వేరే అర్థాలు కూడా వస్తాయి, కెరీర్ అర్థాలు కూడా వస్తాయి. బట్ న్యూ బిగినింగ్ జరిగే టైంలో ఏంటంటే 111, 222, 888, 444 ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయండి. 555 ఆల్మోస్ట్ చేంజెస్ నెంబర్ ఎక్కువగా కనిపిస్తాయి. మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తారు. సో ఇట్లాంటివి బటర్ఫ్లైస్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి. చూడండి, బటర్ఫ్లైస్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మీ పర్సన్ని కోరుకుంటున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు. సో ఇంకేంటి, ఈ డివైన్ అనే వాళ్ళు మిమ్మల్ని ఫాస్ట్గా అనేది కలుపుతారు. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 888 అని పెట్టండి. ఓకేనా? కామెంట్లో 888 అని పెట్టండి. సో క్లెయిమ్ చేసుకోండి, గ్రాటిట్యూడ్ కూడా చెప్పేసుకోండి మనసులోనే. ఓకేనా? అయితే కామెంట్ అయినా చెప్పండి, క్లెయిమ్ చేసుకోండి, ఒకేసారి గ్రాటిట్యూడ్ కూడా చెప్పుకోండి. సో రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. డెఫినెట్గా మీ పర్సన్ వస్తారు. సో మీ పర్సన్ ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం. తర్వాత ఏంజల్ గైడెన్స్ కూడా ఉన్నాయి, ఎవరు స్కిప్ చేయొద్దు. మీ పర్సన్ లవ్ మెసేజెస్ చూడండి.
యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి? మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇచ్చారో చూడండి. అండ్ ఏంజల్ గైడెన్స్ కూడా ఇస్తాను. సో యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. మీరు ఏదైనా ఆలోచించుకున్నప్పుడు ఏంటంటే మీరు కోపంలో ఏదేదో మాటలు మీరు కూడా అనుంటే కనుక, నాకు వద్దు ఇలాంటివి కనుక అనుంటే కనుక మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడమంటున్నారు. దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్, యు ఆర్ ద ఓన్లీ వన్. మీ తర్వాత కానీ మీ ముందు కానీ నాకు ఎవరు లేరు, నీవే ఉన్నావు అంటున్నారండి. మీ పర్సన్ ఏంటంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదండి, మీ మీదే ఇంట్రెస్ట్ వాళ్ళకి. ఎందుకంటే వేరే వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ మేబీ రావట్లేదు, అంటే ఆ కనెక్షన్ అనేది రావట్లేదు. ఏదో ఫ్లట్టింగ్ అట్లాంటివి, అట్రాక్షన్, ఫిజికల్ అట్రాక్షన్ ఎలాంటివైనా ఉన్నా కూడా ఈ పర్సన్కి ఏంటంటే కనెక్షన్, ఆ ఫీలింగ్, ఆ ప్రేమ అనేది మీ మీదే ఉంది. ఆ కనెక్షన్, ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని హర్ట్, ఇది మీ ఎనర్జీ అయినా అయి ఉండొచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తే ఇది మీరు అంటున్నారు, ఎందుకు నా మనసుని ఇంత గాయం చేసావని. లేదా మీ పర్సన్ని మీరు ఏదైనా ఒక మాట కానీ అని ఏమన్నా హర్ట్ చేసి ఉంటే కనుక పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని అంటున్నారు, ఎందుకు అంత బాధ పెట్టావు నన్ను అని. ఎందుకంటే మిస్టేక్స్ అనేవి ఎవరైనా చేస్తారు. సో లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్ డయింగ్ టు మీట్. మిమ్మల్ని కలవాలని వాళ్ళు చాలా అనుకుంటున్నారండి, ఏడుస్తున్నారు కూడా. ఇది మీ ఎనర్జీ అయి ఉండొచ్చు అండి, వాళ్ళ ఎనర్జీ అయి ఉండొచ్చు, ఇద్దరు ఎనర్జీ, ఇద్దరు ఎనర్జీ అయి ఉండొచ్చు. చూడండి ఎలా ఏడుస్తున్నారో, కలవాలని, నిన్ను కలవటానికి నేను చచ్చిపోతున్నానని, అంటే అంతగా కలవాలనిపిస్తుంది మీ పర్సన్ని. మీకైనా సరే వాళ్ళకైనా సరే. యు ఆర్ మై ఆక్సిజన్. చూడండి, ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేము కదా, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. నీ ఆక్సిజన్ లేకపోతే ఎలా అయితే బతకలేమో, మీ పర్సన్కి మీరు లేకపోతే కూడా అంతే బతకలేరు అండి, మీరు కూడా అంతే బతకలేరు. డెఫినెట్గా రీయూనియన్ ఇవాళ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది, చాలా అంతా పాజిటివ్ ఎనర్జీ అనండి. సో ఓకేనా, మీకు కూడా ఏంజల్స్ నెంబర్ బాగా కనిపిస్తూ ఉంటే సో కామెంట్లో 888 అనేది కామెంట్ అయితే చేయండి. ఏంజల్స్ గైడెన్స్ చూద్దాం. యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి, వాళ్ళ రిలేషన్లో మీరు ఇచ్చే గైడెన్స్ తీసుకోండి. యూనివర్స్ ఏం చెప్తున్నారో అవి ఫాలో అవ్వండి. ఓకేనా, యూనివర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని మీ జంటని కలపడానికే ట్రై చేస్తారు, కానీ విడగొట్టరు. కొంత టైం అనేది వాళ్ళు తీసుకుంటారు. జస్టిస్ చూడండి, వాళ్ళు జస్టిస్ అనేది చేయాలనుకుంటున్నారు ఏంజల్స్. సో ఇక్కడ హ్యాపీనెస్ అనేది మీకు ఇవ్వాలనుకుంటున్నారు, లైఫ్ టైం హ్యాపీనెస్ ఇస్తారండి. జస్టిస్ చేయాలనుకుంటున్నారు మీరు కోరుకున్న దానికి. సో కింగ్ ఆఫ్ పెంటికల్, ఇక్కడ మనీ పరంగా కూడా మీకు బెస్ట్ ఉంటుందండి. మీ పర్సన్ కూడా మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నారు. సో సెక్యూర్ లైఫ్ అనేది మీ పర్సన్తో మీకు ఉంటుంది. సో ఖచ్చితంగా నైట్ ఆఫ్ వ్యాండ్స్ మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, యాక్షన్ తీసుకుంటారు. డెఫినెట్లీ మీరు ఏంటంటే ఎక్కువగా సాడ్గా అంటే ఉండకండి, మీ పర్సన్ వచ్చేస్తున్నారు కదా. సో మీరు అందరు సాడ్గా ఉండకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసుకోండి. మీకు నచ్చితే మీ పర్సన్తో ఉండాలనుకుంటే యాక్సెప్ట్ చేయండి. బట్ ఎక్కువగా ఏడ్చి చేజులు చేసి అలా చేయొద్దు. ఎలా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి, కొంచెం వాళ్ళకి గ్యాప్ అనేది ఇవ్వాలి. సో అలా మీరు కంట్రోలింగ్గా ఉండాలి, సెల్ఫ్ లవ్ బాగా చేసుకోవాలి. మీ పర్సన్ని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకేనా, అంటే ప్యూర్ కన్వర్సేషన్, వాళ్ళకి కన్విన్స్ చేసుకునేలాగా మాట్లాడాలన్నమాట. సో నీట్గా మాట్లాడాలి, ప్రశాంతంగా. డిప్రెషన్లోకి వెళ్ళకండి, ఎందుకంటే మీకు ఒక మంచి రీయూనియన్ అనేది ఉంది. ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తారు? సో డిప్రెషన్కి వెళ్ళకండి. ఫ్యూచర్ మనకి తెలియపోయినా యూనివర్స్కి తెలుసు. సో దట్స్ వై ఇక్కడ ఏంటంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ వస్తున్నారు, హ్యాపీ డేస్ అనేవి మీకు ఉన్నాయి కాబట్టి సో హ్యాపీగా అయితే ఉండండి. ఓకేనా, సో ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా, స్ట్రాంగ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.